చిన్నారుల్లో ఆంగ్ల పరిజ్ఞానానికి గీటురాయి స్పెల్ బీ. అక్షర దోషాలు, ఉచ్చారణ, వాక్య నిర్మాణంలో నైపుణ్యాన్ని చాటుకునేందుకు అనేక దేశాలకు చెందిన చిన్నారులు ఈ పరీక్షలో పోటీ పడుతుంటారు. ఈ ఏడాది ఇండియన్ స్పెల్ బీ 6వ విభాగంలో విశాఖకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో సత్తా చాటింది. విద్యార్థులు ఏ భాషపైనైనా పట్టు సాధించాలంటే పదాలు అధికంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత వ్యాకరణం, వాక్య నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలి. మాతృభాష బాగా వస్తే ఇతర భాషలతో పాటు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ దిశగానే యత్నించి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది విశాఖకు చెందిన శాంతి. తగరపు వలసలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఈమె ఆంగ్ల పరిజ్ఞానానికి గీటురాయిగా నిలిచే ఇండియన్ స్పెల్ బీ పోటీ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఆంగ్ల పదాలు, వాక్యాలు, వాటిని ఉపయోగించడం వంటి అంశాలపై స్పెల్ బీ పరీక్ష నిర్వహిస్తారు. వివిధ విభాగాల్లో జరిగే ఈ పోటీ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతుంటారు. అలాంటి పరీక్షలో మన రాష్ట్రానికి చెందిన శాంతి అగ్రస్థానంలో నిలిచింది. ఫస్ట్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. ఫస్ట్ నుంచే చదవాలి. నేను రీడింగ్ హ్యాబిట్ రాకపోతే నేను ఇది గెలిచేదాన్ని కాదు. అండ్ వర్క్ హార్డ్ వర్క్తో ఏమైనా వస్తుంది. నేను ఎప్పుడైనా మా డాడీ బుక్స్ కొనేవారు. 4,000, 3,000 బుక్స్ అలా చదివాను ఇప్పుడు వరకునే. జాతీయ స్థాయి స్పెల్ బీ పరీక్షలో తన కుమార్తెకు మొదటి స్థానం దక్కడంపై ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులకు చిన్నతనం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అంటారు. సమ్మర్ అంతా చదవాలన్నమాట. ఆ బుక్స్ కొనేటప్పుడు యాక్చువల్గా హాఫ్ ఏమో ఫన్ అండ్ ఫన్, ఇంకో హాఫ్ ఏమో ఎడ్యుకేషన్, కల్చరు ఉండేటట్టు కొంటాం యాక్చువల్. సో ఇది చదివినతోనే అది ఇస్తాం అనమాట. ఆ టైప్లో సేమ్ థింగ్ ఇంగ్లీష్ సీరియల్ చూసినప్పుడు విత్ సబ్ టైటిల్స్ చూడమని చెప్తాం అనమాట. సో అది వాకబులరీ ఇంప్రూవ్ చేస్తుంది బాగా. జాతీయ స్థాయిలో స్పెల్ బీలో సత్తా చాటిన శాంతిరాయుడు అఖిల భారత సర్వీసులో చేరి ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమంటోంది.